హాయ్ ఆల్, నా పేరు సుజయకాంత్. ఈరోజు మాస్టర్ క్లాస్లో డయాలసిస్ యాంటీకాగులేషన్ గురించి నేర్చుకుందాం. యాంటీకాగులేషన్ ఎందుకు ముఖ్యం, యాంటీకాగులేషన్ రకాలు, ప్రోటోకాల్స్, సేఫ్టీ కన్సిడరేషన్స్ అంటే భద్రత పరిగణనల గురించి మనం నేర్చుకుందాం. అసలు రక్తం అనేది ఎందుకు గడ్డగడుతుంది డయాలసిస్ సర్క్యూట్లో? ఇప్పుడు మనం సాధారణంగా చూసుకుంటే రక్తం శరీరంలో ఉన్నంతసేపు గడ్డ కట్టదు. ఎందుకంటే మన బ్లడ్ వెసిల్ లోపల ఎండోథీలియం అనే స్మూత్ లేయర్ అనేది ఉంటుంది. ఈ ఎండోథీలియం అనేది రక్తాన్ని ఎక్కడ ఆపకుండా స్మూత్గా పంపిస్తుంది. దీని వలన రక్తం గడ్డగట్టకుండా కాపాడుతుంది. కానీ మన డయాలసిస్ మిషన్లో కానీ, బ్లడ్ ట్యూబింగ్లో కానీ, డయాలైజర్లో కానీ ఈ ఎండోథీలియం అనే లేయర్ అనేది ఉండదు. అందుకోసం అనేది డయాలైజర్ సర్క్యూట్లో గడ్డగడుతుంది. ఎప్పుడైతే డయాలసిస్ సర్క్యూట్లో బ్లడ్ ట్యూబింగ్ మరియు డయాలైజర్లోకి ఫారెన్ సర్ఫేస్ తాకుతుందో వెంటనే రక్తంలోని ప్లేట్లెట్స్ మరియు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. ఎందుకు యాక్టివేట్ అవుతాయంటే మా దగ్గరికి వేరే వస్తువు వచ్చింది, ఆర్టిఫిషియల్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి డయాలైజర్కి ట్యూబింగ్కి మా దగ్గరికి వేరే వస్తువు వచ్చింది అనేసి, ఫారెన్ సబ్స్టాన్సెస్ వచ్చింది అనేసి దాని మీద దాడి చేస్తాయి. అందుకే ఏమవుతుంది, రక్తం అనేది గడ్డగడుతుంది. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక బలమైన ఫిబ్రిన్ అనే మెష్ అనేది తయారు చేస్తుంది. మెయిన్ గోల్ డయాలసిస్ సమయంలో బ్లడ్ క్లాటింగ్ కాకుండా ఉండడానికి ఈ ఫిబ్రిన్ అనే మెష్ అనేది ఏర్పడకుండా చూడాలి మన ప్రధాన ఉద్దేశం. ఇందుకోసమే మనం యాంటీకాగులేషన్ హెపారిన్ ని వాడుతాము. ఫస్ట్ వన్ సిస్టమిక్ హెపారిన్. ఇది డయాలసిస్ లో అత్యంత సాధారణ పద్ధతి. ఇందులో హెపారిన్ ని డైరెక్ట్ గా బ్లడ్ లైన్ లోకి ఇస్తారు. ఫస్ట్ లోడింగ్ డోస్ ఇచ్చి ఆ తర్వాత పంపు ద్వారా లేదా ప్రతి గంటకు ఒకసారి హెపారిన్ ని ఇస్తారు. మెడికల్ ఎగ్జాంపుల్, ఒక చెరువులో మనం రంగు వేసామనుకోండి, అది ఆ నీరు పారే కాలువలన్నిటికీ ఆ రంగు అనేది స్ప్రెడ్ అవుతుంది. మన బాడీలో అండ్ మిషన్ లో మనం హెపారిన్ ఇస్తే మన బాడీ మొత్తం అనేది హెపారిన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. రిస్క్, దీనివల్ల శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలితే రక్తం అనేది త్వరగా ఆగదు. సెకండ్ వన్ రీజనల్ సిట్రేట్. 2026 గైడ్ లైన్స్ ప్రకారం బ్లీడింగ్ రిస్క్ ఉన్న పేషెంట్లకి ఇది అత్యుత్తమ పద్ధతి. ప్రాసెస్, ఈ రక్తం మెషిన్లోకి రాగానే ట్రైసోడియం సిట్రేట్ ని కలుపుతాము. ఇది రక్తంలోని లోనైజ్ కాల్షియంని పట్టుకుంటుంది. కాల్షియం లేకపోతే రక్తం అనేది గడ్డ కట్టదు. రక్తం తిరిగి బాడీలోకి వెళ్లే ముందు కాల్షియం గ్లూకోనేట్ని ఇచ్చి మళ్ళీ నార్మల్ చేస్తాము. ఎగ్జాంపుల్, ఇది ఒక చెక్ పోస్ట్ లాంటిది. రక్తం కేవలం డయాలసిస్ మిషన్లో ఉన్నంతసేపే గడ్డ కట్టదు. పేషెంట్ బాడీ లోపల మాత్రం మామూలుగానే ఉంటుంది. దీని వలన శరీరంలో ఎక్కడ బ్లీడింగ్ అయ్యే భయం ఉండదు. లో డోస్ ఆర్ టైట్ హెపారిన్. బ్లీడింగ్ అయ్యే అవకాశం కొంచెం ఎక్కువగా ఉన్న వారికి అతి తక్కువ హెపారిన్ డోస్ ని ఇస్తారు. ఇందులో రక్తం మరియు మెషిన్ ప్రెజర్స్ ని నిరంతరం పర్యవేక్షించాలి. ఫోర్త్ వన్ హెపారిన్ ఫ్రీ డయాలసిస్. అంటే హెపారిన్ అనే మందు ఇవ్వకుండా డయాలసిస్ చేసే పద్ధతి. ఎప్పుడైనా హెపారిన్ లేకుండా మనం చేస్తున్నామంటే ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సినవి 2 పాయింట్స్ ఉన్నాయి. బ్లడ్ ఫ్లో రేట్ బిఎఫ్ఆర్ కనీసం 250 ml/min ఉండాలి. ప్రతి 15 నుండి 20 నిమిషాలకి ఒకసారి సెలైన్ తో డయాలైజర్ కి ఫ్లష్ అనేది చేయాలి. పేషెంట్లకు ప్రస్తుతం ఎక్కడైనా రక్తస్రావం అవుతుంటే, ఉదాహరణకి ముక్కు నుండి రక్తం రావడం, గాయాలు లేదా కడుపులో అల్సర్ వల్ల బ్లీడింగ్ అవుతే, అండ్ సర్జరీ జరిగిన వాళ్ళకి, ఇటీవల ఏదైనా పెద్ద ఆపరేషన్ జరిగిన వాళ్ళకి హెపారిన్ ఇస్తే కుట్లు విడిపోయే అవకాశం ఉంటుంది అండ్ లేదా ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. శరీరంలో గడ్డ కట్టే గుణం తక్కువ ఉన్న వారికి మరియు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న వాళ్ళకి హెపారిన్ అనేది వాడకూడదు. అండ్ పెరికార్డిటిస్ అంటే గుండె చుట్టూ వాపు లేదా నీరు చేరిన పేషెంట్లకు హెపారిన్ అనేది ఇవ్వకూడదు. మీరు పేషెంట్స్ వచ్చినప్పుడు ఏమైనా బ్లీడింగ్స్ ఉన్నాయా లేదా అని కనుక్కొని హెపారిన్ ఇంజెక్షన్ ని మాత్రమే ఇవ్వండి. స్ట్రిక్ట్ కాంట్రా ఇండికేషన్స్. హెపారిన్ ఫ్రీ ఎవరికి ఇవ్వకూడదు. 3 పాయింట్స్ ఉంటాయండి. లో బ్లడ్ ఫ్లో, రక్తం స్లోగా పారితే గడ్డ కట్టే అవకాశం అనేది 100% ఉంటుంది. హై హెమాట్రోకిట్, రక్తం చాలా చిక్కగా ఉన్న వారికి హెపారిన్ లేకుండా డయాలసిస్ చేయడం అనేది రిస్క్.
ప్రీవియస్ క్లాటింగ్ గతంలో హెపారిన్ లేనప్పుడు డైలేజర్ గడ్డగట్టిన చరిత్ర ఉన్నవారికి. లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ LMWH అడ్వాన్స్డ్ నెఫ్రాలజీ అప్డేట్ 2026. లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ ఇప్పుడు చాలా దేశాల్లో ఎనాక్సోపారిన్ వాడుతున్నారు. దీనివల్ల బ్లీడింగ్ రిస్క్ అనేది చాలా తక్కువ. ఒక్క ఇంజెక్షన్ ఇస్తే 4 గంటల సెషన్ అయిపోతుంది. ACT యాక్టివేట్ క్లాటింగ్ టైం డయాలిసిస్ మధ్యలో రక్తం ఎంత పల్చగా ఉందో చెక్ చేయడానికి యాక్టివేటెడ్ క్లాటింగ్ టైం టెస్ట్ చేస్తారు. ఇది 150 నుండి 200 సెకండ్ల మధ్య ఉంటే పర్ఫెక్ట్ అని అర్థం. డయాలిసిస్ టెక్నీషియన్ టిప్స్. వీనస్ ప్రెషర్ మానిటరింగ్. వీనస్ ప్రెషర్ సడన్ గా ఇంక్రీజ్ అవుతే డైలేజర్ గడ్డ కడుతుందనేసి అర్థం. డైలేజర్ ఇన్స్పెక్షన్. డైలేజర్ లోపల డార్క్ స్ట్రిక్స్ నల్లరి చారలు కనిపిస్తే వెంటనే క్లాటింగ్ జరుగుతుందని గుర్తించాలి. LMWH ఇప్పుడు చాలా చోట్ల సాధారణ హెపారిన్ కాకుండా ఎనాక్సోపారిన్ వాడుతున్నారు. ఇది సురక్షితం మరియు పదే పదే మానిటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. నోట్ ముఖ్య గమనిక. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా పద్ధతిని పాటించే ముందు లేదా మీ చికిత్సలో ఏదైనా మార్పులు చేసుకునే ముందు తప్పనిసరిగా మీ నెఫ్రాలజిస్ట్ ని సంప్రదించండి. నేను చెప్పిన మాస్టర్ క్లాస్ యాంటీకాగులేషన్ మీకు వర్తి అనిపిస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.